హాయ్ అండి, సంపూర్ణ వాక్సి స్వాగతం. మా అబ్బాయి ఆఫీస్ నుంచి వస్తూ మెంతికూర ఫ్రెష్గా ఉందమ్మా అని తీసుకొని వచ్చాడండి. ఈరోజు మెంతికూరతోటి పప్పు చేసుకుందాము. కాడలు లేకుండా నీట్గా మొత్తము ఒలిచేసుకోవాలండి. మెంతికూరని ఇలా ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఇది వాటర్ పోసి 2-3 సార్లు కడుక్కోవాలండి, ఎందుకంటే బాగా మట్టి ఉంటుంది. ఈ ఆకునంతా చిన్నగా ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని దాన్ని కూడా కట్ చేసుకోవాలి. పప్పు కదా కొంచెం పెద్ద కట్ చేసుకున్నా సరిపోతుంది. కూరకైతే చిన్నవి కట్ చేసుకోవాలి. పప్పుకు సరిపోను కడిగి చింతపండు నానబెట్టుకోవాలి. ఈ డబ్బాతో ఒక డబ్బా పప్పు తీసుకున్నాను. కడిగి తీసుకొచ్చుకున్న కందిపప్పులో ఈ కట్ చేసుకున్న ఆకుకూర, ఉల్లిపాయలు వేసేసుకోవాలి. కారము, పసుపు, ఉప్పు తగినంత వేసుకొని సరిపోను వాటర్ పోసుకోవాలి. ఈ చింతపండు పిసికి తీసుకున్న వాటర్ని పోసుకున్నాము. చింతపండు వేస్తే ఆ పప్పులో అంతా ఉడికి తింటూ ఉంటే మధ్యలో తొక్కులంతా వస్తూ ఉంటుంది. అందుకోసమని పిసికి వాటర్ పోసుకున్నా. ఈ కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ మీద ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి. 10 ఎల్లిపాయ రెబ్బల్ని ఒలుచుకోవాలండి. పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా పోపు వేసేసుకోవటమేనండి. ఈ మెంతికూర మధుమేహము, జీర్ణ సమస్యలు, కొలెస్ట్రాల్ నియంత్రణకు మరియు బరువు తగ్గడానికి, చర్మానికి, జుట్టుకు, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఉంటుంది కదా, వాటిని కూడా తగ్గిస్తుంది. ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. ఆయిల్ పెట్టాను. పోపు దినుసులన్నీ వేసేస్తున్నాను. ఆవాలు చిటపట అన్న తర్వాత కరివేపాకు వేసుకోండి. అలానే ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. నేను ఎప్పుడు అలానే వేస్తాను, కానీ ఈసారి చిన్న వేద్దామని వేసాను. కంపల్సరిగా ఇంగువ తిరమాత పెట్టుకోవాలండి పప్పుకి. అలానే ఆకుకూర పప్పు అంటే తప్పనిసరిగా ఉల్లిపాయలు ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా మనం పండగలప్పుడు ఎల్లిపాయలు వాడం కాబట్టి వేసుకోమన్నమాట. మిగతా అప్పుడు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేనైతే ఈ ఆకుకూర పప్పును ఇలా చేశానండి. మీరు ఎలా చేస్తారో కామెంట్లో తెలియచేయండి. పోపు వేగిపోయింది. ఇందులో వేసి కలుపుకోవాలి. ఇక లాస్ట్లో కొత్తిమీర వేసి బాగా కలిపేసుకోండి. ఇవ్వండి, మెంతికూర పప్పు రెడీ అయిపోయింది. మెంతికూర పప్పు కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.